హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ 18 సీజన్లో అంచనాలు పెట్టుకున్న చాలామంది స్టార్ ప్లేయర్స్లో ముఖ్యంగా బాగా కాస్ట్లీ ధరకి మెగావేలంలో అమ్ముడైన ప్లేయర్లంతా కూడా ఫ్రాంచైజీలను ముంచేశారు. ఏమాత్రం వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయలేదు అన్నదైతే ప్రూవ్ అయింది. దాదాపు సెకండ్ హాఫ్లో సెకండ్ స్టేజ్లో ఉన్నాం మనం ఐపీఎల్. సో ఎవరైతే రిషబ్ పంత్ కానీ, క్లాసెన్ కానీ, కమ్మిన్స్, షమి, ఇంకా మిగిలిన ప్లేయర్స్, వెంకటేష్ అయ్యర్, కోల్కతా నైట్ రైడర్స్కి ఒక కెప్టెన్గా భావించిన వెంకటేష్ అయ్యర్ కూడా, అంటే ఇలా వీళ్ళందరూ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన రీజన్ ఏంటి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ దేవరెడ్డి ఉన్నారు స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. రాకేష్ గారు, సో వరుసగా ఈ ప్రైస్ ట్యాగ్ అనేదే వీళ్ళందరి మీద ఎఫెక్ట్ చూపించింది అనుకోవాలా. స్టార్టింగ్ విత్ పంత్, రిషబ్ పంత్తో స్టార్ట్ చేస్తే కనుక ఐపీఎల్ ఆక్షన్లోనే, ఐపీఎల్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీ ప్లేయర్గా మరి హిస్టరీ క్రియేట్ చేశాడు. పంత్ ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? మీరు అన్నట్టు ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉంటుందా అంటే పంత్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న హ్యూమన్ బీయింగ్కి ఐ డోంట్ థింక్ అది ఆ ప్రెషర్ ఉందని అయితే నేను అనుకోను. ఎస్, అఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకంటే అంత పెద్ద మనీ, అంత పెద్ద మార్కెట్, అన్ని ఎండార్స్మెంట్స్, ఫ్యూచర్ చూస్తే చాలా పెద్దగా ఉంది. టీమ్ ఏమో లక్నో సూపర్ జైంట్స్ లాంటి టీంకి వెళ్ళాను. లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ మీద ఆల్రెడీ కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉంది లాస్ట్ సీజన్లో కేఎల్ రాహుల్తో ఆ చిన్న మిస్ మ్యాచ్ చూడడం ద్వారా. దాంతోపాటు ఐ థింక్ రిషబ్ పంత్ విషయానికి వస్తే, మీరు రీసెంట్గా చూస్తే ఇండియన్ T20 టీంలో తను నాట్ ఏ రెగ్యులర్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్. సో ఆ ప్రెషర్ కూడా ఉంది. అండ్ ఒకానొక టైంలో రిషబ్ పంత్ నెక్స్ట్ ఫ్యూచర్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా కూడా అనుకున్నాం. సో ఓవరాల్గా చూస్తే వీటన్నిటితో పాటు మనం ఇవన్నీ ఎంత మాట్లాడుకున్నా కూడా తన బ్యాటింగ్ చూస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. అంటే కెప్టెన్సీ ప్రెషర్ కూడా ఐ డోంట్ థింక్ సో. ప్రెషర్ ఉందని అయితే నేను అనుకోను, ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్కి కూడా మల్టిపుల్ సీజన్స్ క్యాప్టెన్ చేసిండు, అక్కడ కూడా టీం బాగానే ఉంది. ఇప్పుడు చూస్తే లక్నో సూపర్ జైంట్స్ టీం చూసినా కూడా దే ఆర్ గుడ్, దే హ్యావింగ్ మంచి ప్లేయర్సే ఉన్నారు, మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. నిక్లస్ పూరన్, ఎయిడిన్ మార్క్రమ్, మార్ష్ ఉన్నాడు, అండ్ దెన్ మీకు బౌలింగ్లో ఆవిష్ ఖాన్ ఉన్నాడు, అండ్ దెన్ ఆ తర్వాత స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఇలాంటి ప్లేయర్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. జస్ట్ దట్ స్వతహాగా తను అవుట్ ఆఫ్ ఫామ్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు ఏమైందంటే మీ క్రికెట్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు టచ్ వెళ్ళిపోతుంది. మీరు చాలా చక్కగా స్ట్రైట్ బ్యాట్ ఆడగలిగే ప్లేయర్ కూడా మీరు ఆ బ్యాట్ని తీసుకెళ్ళలేరు, ఎక్కడో మీకు ఆ స్వింగ్ ఫ్రీ ఫ్లో మిస్ అవుతుంటుంది, బాల్ని వాచ్ చేయడంలో మిస్ అవుతుంటారు, థింగ్స్ వోంట్ వర్కౌట్. సచిన్ లాంటి గొప్ప ప్లేయర్సే ఇలాంటి లీన్ ప్యాచ్లో వెళ్ళడం చూసాం. బట్ ఎప్పుడైతే ఇది ఫ్రాంచైజీ క్రికెట్ వచ్చిందో, ఆ ప్రైస్ ట్యాగ్ రావడంతో మనకు ఫస్ట్ గుర్తొచ్చేది డబ్బులు, మనీ. ఆ మనీ ప్రెషర్ ఉంది తన మీద, ఆ మనీ ప్రెషర్ వల్లే ఆడలేకపోతున్నాడు అని అనుకుంటాం. ఎంత ప్రెషర్ ఉన్నా కూడా, మీరు కొంతమంది ప్లేయర్స్ని తీసుకోండి, ఆ ప్రెషర్ ఉన్న మనీ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్ ఉన్న ప్లేయర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ శ్రేయస్ అయ్యర్, హీఈస్ డూయింగ్ వెల్ పంజాబ్. సో కొంతమందికి ఏంటంటే, మీకు ఎప్పుడైతే న్యాచురల్ స్కిల్, మీ స్కిల్ అవుట్ ఆఫ్ ఫామ్ అవుతుందో, మనం ఈ ఎక్స్ట్రా దాని పక్కన చుట్టూ ఉన్న ఇలాంటివన్నిటిని మనం కారణాలు వెతకడానికి చూస్తాం. బట్ నోబడీ ఈజ్ అనలైజింగ్ రిషబ్ పంత్ ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడు తన బ్యాటింగ్లో అని చూస్తే ఈజ్ రియలీ అవుట్ ఆఫ్ టచ్. ఒక్క మ్యాచ్ 50 స్కోర్, అంటే 50 ఆర్ 60+ స్కోర్ చేసిండు. ఇంకొక 2 గేమ్స్లో ఒకసారి 25 or 29 or 15, ఇంకా మిగతా అన్ని చూసినా కూడా సింగిల్ డిజిట్స్. సో టచ్లో లేడు, క్లియర్గా బాల్ మీదకి వెళ్ళలేకపోతున్నాడు, ఆ బాల్ అండ్ బ్యాట్ మీట్ పొజిషన్స్ని కరెక్ట్గా మీట్ అవ్వలేకపోతున్నాడు. ఐ డోంట్ రియలీ సీ ఈ ప్రైస్ ట్యాగ్స్ ఇవన్నీ అయితే నేను అనుకోను. అవన్నీ ఎస్ ఉంటాయి, బట్ ప్రైమరీ రీజన్ ఫర్ హిస్ ఫెయిల్యూర్ ఈజ్ అవుట్ ఆఫ్ టచ్.